దేవనామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునకు ప్రాముఖ్యమైన స్థానమిచ్చి, ఆయనకే మన జీవితంలో మొదటి స్థానమిచ్చి ఆయనను ఘనపరుస్తూ జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నాతాను ప్రవక్తను దేవుడైన యెహోవా దావీదునొద్దకు పంపించారు అని ఇదే అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మన దేవుడు పంపించే దేవుడు. గాడ్ సెన్స్ అనే విషయాన్ని నిన్నటి దినమున మనము ధ్యానించాము. అయితే పంపబడిన నాతాను దావీదునొద్దకు వెళ్ళాడు. అప్పటి దావీదు పరిస్థితి ఏమిటి? అంతకుముందు అధ్యాయాల్లో మనం చూసినట్లయితే దావీదు అన్ని విషయములలో వర్ధిల్లాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. అతనికి శత్రువులందరిపై విజయం దక్కింది. అన్ని విషయాలలో దేవుడైన యెహోవా అతనిని ఆశీర్వదించాడు అని వాక్యం సెలవిస్తుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, శత్రువులపై విజయం సాధించాడు. విస్తారమైన ధనధాన్యాదులను సంపాదించాడు. పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఇశ్రాయేలీయులందరూ కూడా దావీదును గౌరవిస్తూ ఉన్నారు. దావీదు ఎంతో ఘనమైన వాడయ్యాడు. హీ బికేమ్ ఏ పవర్ఫుల్ మ్యాన్. అంత శక్తివంతమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఆ పాపము చేసినది నీవే, ఆ మనుష్యుడవు నీవే. ఎంత ధైర్యం కావాలి! అంటే నాతాను దావీదుకు భయపడలేదు, కానీ తనను పంపిన దేవునికి భయపడ్డాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత చక్కని విషయం! నాతాను దేవునిని ఎంతగా ఘనపరిచాడు అంటే, దావీదు కంటే దేవునిని అధికంగా అతడు ఆరాధించాడు. దేవునిని అధికంగా గౌరవించాడు. దేవునికి భయపడ్డాడు. కాబట్టే దావీదు ఎదుట దేవుని మాటను ఎంతో స్పష్టంగా, నిర్మోహమాటంగా తెలియచెప్పగలిగాడు. దిస్ ఈజ్ ద వర్షిప్. ఇదే దేవునిని ఆరాధించటం. ఆరాధించటం అంటే నాట్యమాడటం కాదు. ఆరాధించటం అంటే గంతులేయటం కాదు. ఆరాధించటం అంటే ఏదో ఆదివారం రెండు గంటలు దేవుని సన్నిధిలో కూర్చుని చేతులెత్తి ఆరాధించటం కాదు. ఆరాధన అనేది ఒక జీవన విధానం. నాతాను చూడండి, దావీదు ఎదుట నిలవబడి దేవునిని ఘనపరిచాడు. దేవుడు చెప్పమన్నది చెప్పాడు. అయ్యో ప్రభువా, దావీదు ఎంతో బలవంతుడు కదా, సర్వశక్తివంతుడు కదా, నిష్కారణంగా ఉరియానే చంపినవాడు, నేను ఒక లెక్క. అతడు చాలా భయంకరంగా ప్రవర్తించాడు కదా నాయన. మరి నా పరిస్థితి ఏంటి? నా ప్రాణాలకు తెగించి నేను వెళ్ళాలా? ఈ ప్రశ్నలేమీ నాతాను వేయలేదు. దావీదు కంటే దేవునిని గనపరిచిన వాడు గనుక దావీదునొద్దకు వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట తెలియజేశాడు. అంటే దేవునికే మొట్టమొదటి స్థానము, ఘనమైన స్థానము, ఉన్నత స్థానము నాతాను దేవునికిచ్చాడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను సరిదిద్దటానికి, వారికి బుద్ధి చెప్పటానికి కూడా భయపడతారు. ఎంత విచారం! ఏలీ భక్తిగానే జీవించాడు, కానీ తన పిల్లలకు చెప్పలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక తల్లిగా, తండ్రిగా నీ పిల్లలకు బుద్ధి చెప్పడానికి భయపడుతూ ఉన్నావా? జీవిత భాగస్వామికి చెప్పటానికి భయపడేవారు ఉంటారు. ఎంత విచారం! అంటే వారు దేవుని కంటే జీవిత భాగస్వామికి ఎక్కువ స్థానం ఇస్తున్నారన్నమాట. అంతకు మునుపు మనం అనుకున్నట్లుగా తల్లిదండ్రుల కంటే, పిల్లల కంటే తల్లిదండ్రులు దేవునికి అంటే పిల్లలకే ఎక్కువ సమయం ఇస్తున్నారన్నమాట. ఏలీ విషయంలో దేవుడు అదే చెప్పాడు. నీవు నన్ను ఘనపరచక నీ పిల్లలను ఘనపరిచావు అంటున్నాడు. చూడండి, కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా భయపడతారు. కనీసం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మోసుకుని రావటానికి భయపడతారు, తీసుకుని రావటానికి భయపడతారు. ఎంత విచారం! అంటే ఎవరేమనుకుంటున్నారో దానికి విలువిస్తారు తప్ప దేవునికి విలువరన్నమాట.
తమ చుట్టుపక్కల వాళ్ళు అనుకునేదానికే ఎక్కువ విలువనిస్తున్నారు కానీ, అయ్యో దేవుని గ్రంథము అది నా చేతిలో ఉండటం నాకు ధన్యత అని వారు అనుకోరు. నోవాహు చూడండి, లోకానికి భయపడలేదు. మోషేను గమనించినట్లయితే ఫరోకు భయపడలేదు. యోసేపు కూడా ఫరో ఎదుట దేవునిని గనపరచడానికి భయపడలేదు. ఏ సేవకులైతే ఫరోను దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారో, గౌరవిస్తూ ఉన్నారో, భయపడుతూ ఉన్నారో, వారందరి ఎదుట యోసేపు దేవునిని ఘనపరిచాడు. ఫరో ఎదుట దేవుని ఘనపరిచాడు. ఐగుప్తులో ఫరోనే దేవుడిగా కొలుస్తారు. ఆదికాండం 41వ అధ్యాయం 15, 16 వచనాలు చూచినప్పుడు ఫరో అడుగుతూ ఉన్నాడు యోసేపును. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవ్వరూ లేరు. నీవు కలను విన్నెడలా దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందున 16వ వచనం చూడండి. యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఎంత చక్కని మాట. ఫరో, నీవే దేవుడు అనుకుంటున్నావేమో, నీ సేవకులందరూ, నీ ప్రజలందరూ నిన్ను ఆరాధిస్తూ ఉన్నారేమో, కానీ పరలోకమందు దేవుడున్నాడు. పరలోకమందు దేవుడున్నాడు. కాబట్టి నీకంటే దేవుడే ఘనుడు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగా. కానీ ఎంత మృదువుగా, ఎంత చక్కగా, ఎంత మనోహరంగా యోసేపు ఫరో ఎదుట దేవునిని ఘనపరిచాడో చూడండి. జోసెఫ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ విత్ దట్ స్టేట్మెంట్ that there is a supreme God who rules the world and he is none other than the Hebrew God. యోసేపు హెబ్రీయుడని యోసేపుకు, ఫరోకు తెలియపరచబడింది. ఫరో ఎదుట నిలవబడిన యోసేపు హెబ్రీయులతో కలిసి భోంచేయటానికి ఇష్టపడని ఆ ఫరో ఎదుట, ఐగుప్తీయుల ఎదుట, హెబ్రీయులను అసహ్యించుకునే ఐగుప్తీయుల ఎదుట, వారి అధికారుల ఎదుట, మంత్రుల ఎదుట, అదేవిధంగా ఫరో ఎదుట యోసేపు దేవునిని ఘనపరిచాడు. అందుకే వారందరి ఎదుట దేవుడు యోసేపును హెచ్చించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నాతాను దేవుని చేత పంపబడ్డాడు. నాతాను దేవునిని ఘనపరిచాడు. దావీదుకు భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దావీదు కంటే దేవునికి ఎక్కువ స్థానం ఇచ్చాడు. అయ్యో, నేను దావీదును ఖండిస్తే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో, ఇప్పుడు నాకు గౌరవం ఇవ్వడేమో, ఇప్పుడు నన్ను దేశ బహిష్కరణ చేస్తాడేమో, నన్ను శిక్షిస్తాడేమో, చెరసాలలో ఖైదు చేస్తాడేమో, ఇవేమీ పట్టించుకోలేదు. దేవుడు చెప్పమన్నాడు, ఎదుట ఉన్న వ్యక్తి ఎంతటి వాడైనా తప్పు చేస్తున్నావు అని చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే, అందరికంటే అధికంగా దేవునికి భయపడినట్లయితే, నీవు కూడా దావీదు ఎదుట నిలవబడిన నాతాను వలె దేవునికి భయపడి, దేవునిని ఘనపరుస్తూ, దేవునిని గొప్ప చేస్తూ జీవిస్తావు. మరి అటువంటి జీవితం జీవించటానికి, దేవునికే మొదటి స్థానం ఇవ్వటానికి, దేవునినే ఘనపరచటానికి, ఆరాధనే మన జీవిత విధానంగా కలిగి ఉండటానికి తీర్మానించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ చేత పంపబడిన నాతాను దావీదు ఎదుట నిలవబడి, ప్రభువా, నీవు చెప్పమన్న మాట పొల్లు పోకుండా చెప్పాడు. ఎంత చక్కని మాట. అవును ప్రభువా, దావీదుకు భయపడలేదు, నీకు భయపడ్డాడు. దావీదు కంటే నీకు అధిక స్థానం ఇచ్చాడు. అయ్యో, దావీదును ఖండిస్తే ఇప్పుడు నన్ను గౌరవించడేమో, శిక్షిస్తాడేమో, నన్ను దేశ బహిష్కరణ చేస్తాడేమో, చెరసాల్లో వేస్తాడేమో అనుకోలేదు. కానీ ప్రభువా, నీవు చెప్పమన్న మాట చెప్పాడు, నిన్ను గౌరవించాడు. ప్రభువా, అట్టి ధన్యత మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అన్నిటికంటే, అందరికంటే ఘనమైన స్థితి, మొదటి స్థితి నీకిచ్చి, నీకు భయపడుచు నీ పనిలో ముందుకు సాగే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.